సో హాయ్ గాయస్, గుడ్ ఈవినింగ్. నేను మీ పండు. మీరు ఇప్పుడు ఏదైతే స్క్రీన్లో చూస్తున్నారు కదా, సారీ, దానికన్నా ముందు చాలా రోజులు అయ్యింది కదా వీడియోస్ చేసి. అందుకే ఈరోజు వీడియో చేస్తున్నాను. అది ఏంటంటే ట్రక్ గేమ్ అనేది నేను డిలీట్ చేస్తాను. దానికి బదులుగా ట్రైన్ కంటెంట్ అన్నట్టుగా ఇది హైబ్రో ఇన్వెన్షన్స్ వాళ్ళది అయితే కాదు. ఇది ర్యాండమ్ గేమ్స్ ప్రెజెంట్స్ వాళ్ళది ట్రైన్ సిమ్యులేటర్ టెక్ డెమో. మీకు సౌండ్ వినిపిస్తూ ఉంటుందేమో, ఇది బ్యాక్గ్రౌండ్ సౌండ్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కొన్ని మోడ్స్ అయితే ఉన్నాయి. డ్యూటీస్, శాండ్ బాక్స్ మోడ్ అని. సో మీకు ప్రాక్టికల్గా చూపిద్దాం అనుకుంటున్నాను. సో అయితే శాండ్ బాక్స్ మోడ్ ఇది. ఫస్ట్ మనం యాడ్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఒక లోకోమోటివ్ చూసాం కదా, ఆ లోకోమోటివ్స్దే ఒక షంటింగ్ డ్యూటీ అన్నట్టుగా అలాగా చూద్దాం. సో ఎక్స్ప్లోర్. ఇప్పుడు నెట్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే మంచిది, లేకపోతే యాడ్ అనేది వస్తూ ఉంటుంది మాటికి. అందుకే ఇదిగోండి, ఇది ఇప్పుడు సౌండ్ బాగా వినిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఒక లోకోమోటివ్, ఇక్కడ ఒక లోకోమోటివ్, ఇంకా వాళ్ళు అక్కడ దూరం కనిపిస్తుందా, అక్కడ ఒక లోకోమోటివ్. సో దానికన్నా ప్రజెంట్ కదండి. ఇది హైబ్రో ఇన్వెన్షన్స్ వాళ్ళకన్నా వీళ్ళదే ఈ గేమ్ అనేది చాలా బాగుంది. అది చూపిస్తున్నాను కదా ఇప్పుడు. ఇదిగోండి, ఇప్పుడు ఇలాగా ఇప్పుడు క్యాబిన్ నుంచి చూద్దాం. ఇదిగోండి ఇలాగా ఇప్పుడు మనం క్యాబిన్ నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు. చాలా సౌండ్ వస్తుంది గట్టిగాను. నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రజెంట్ మనం బ్యాక్ సైడ్ వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ కొన్ని లోకోమోటివ్స్ ఉన్నాయి. అందుకే బ్రేక్స్ ఇది బ్రేక్, ఇది ఇండిపెండెంట్ బ్రేక్ అంటారు దీన్ని. ఇది రెడ్ కలర్గా కనిపిస్తుంది. ఇది ఎమర్జెన్సీ బ్రేక్ అన్నట్టుగా అంటారు. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఒక డీజిల్ లోకోమోటివ్ అయితే. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రివర్స్ అంటే గేర్, ట్రైన్కి ఉండే గేర్. ఇప్పుడు ఫార్వర్డ్ ముందు వైపు. ఇంకా ఇది థ్రాటల్, ఇది ముందు వైపు కాదు, ఇది వెనక వైపు జరుగుతుంది. ఇది స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే 12% ఇప్పుడే జస్ట్ అప్లై చేశాను కదా, ఇప్పుడు మీకు చూపిస్తుంటే ఇది స్టార్ట్ అయిపోయింది. చాలా రియలిస్టిక్గా ఉంది ఈ గేమ్. ఇప్పుడు మీకు కప్లింగ్ మోడ్ కూడా చూపిస్తాను. కప్లింగ్ అనేది 12%. చాలా డేంజర్ అయితే స్మోక్ వస్తుంది, ఇంకా ఇది డీజిల్ కదా. చూడండి, ఇది ఉంది. తర్వాత చూపిస్తాను. ఇక్కడైతే అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఉండే లోకోమోటివ్స్ని కపుల్ చేయాలి కదా. ఇదిగోండి, ఇక్కడ ఒక లోకోమోటివ్, దీనికి వెనకాల కూడా ఒక లోకోమోటివ్. ఇది డీజిల్ది WDGS ఏంటి 6AD. ఇది షంటింగ్ లోకోమోటివ్. ఇలాంటి లోకోమోటివ్స్ అనేది ఎక్కువగా మనకి విజయవాడ సైడ్ అలాగే కనిపిస్తుంది. మన ట్రైన్ అయితే ఇదిగోండి, మన లోకోమోటివ్ అయితే చాలా స్పీడ్గా వస్తుంది, అందుకే బ్రేక్స్ అప్లై చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు కప్లింగ్ అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి, స్లోగా తీసుకొని వస్తున్నాను బండి. అంటే మనం ఇక్కడ నుంచి కూడా ఇలాగ ఇది సెకండ్ వ్యూ అన్నట్టుగా పెట్టుకొని ఇలా చూసుకోవచ్చు మనం. ఇప్పుడు థర్డ్ వ్యూ కెమెరా కూడా ఉంటుంది. ఓకే, స్లో చేసుకోండి ఇంకా బాగా. లేకపోతే తర్వాత రన్నింగ్ అప్పుడు ట్రైన్ నడిచేటప్పుడు
ఈ వీల్స్ ఉంది కదా ఇక్కడ, నేను ఏదైతే మార్క్ చేస్తున్నాను కదా, ఇదిగోండి ఇది ఇది ఇవి సైడ్స్ ఉండేవి బఫర్స్ అంటారు, అంటే గ్యాప్ ఉంచడానికి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఇది అసలైన కప్లింగ్. ఇప్పుడు పవర్ వేస్తున్నాను. బాబోయ్, చాలా డేంజర్గా సౌండ్ వచ్చింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని కూడా చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు కూడా సేమ్ అదే సౌండ్ వస్తుంది, కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే దాన్ని మనం ఒకసారిగా. ఇప్పుడు చిన్నగా స్లోగానే కప్లింగ్ చేస్తుంటే ఇంతలా సౌండ్ వచ్చిందే, అదే గట్టిగా చేస్తే, అందుకే స్లోగా చేసుకోవాలి. అయినా బయట రియల్ టైంలో ఓన్లీ 1 km/h స్పీడ్, ఇక్కడ అయితే చాలా స్లోగా చేస్తున్నాను. ఇది నాది ఫస్ట్ వీడియో ట్రైన్ది చేస్తుంది, అంటే వీడియోస్ కాదు, అంటే షార్ట్స్ కూడా వేసేవాడిని కదా ముందు, అంటే ఇది గేమ్ నేను చూపిస్తుంది. గైజ్ ఇంకొకటి ఏంటంటే, అది నేను ట్రక్ వీడియోస్ అనేది చేసేవాడిని కదా ఆ గేమ్ది. అబ్బా మళ్ళీ గట్టిగా సౌండ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం క్యాబిన్లోకి వెళ్ళిపోవాలి. ఇది థర్డ్ కెమెరా, ఓన్లీ జస్ట్ ఇలాగే ఉంటుంది, ఇలాగ 360° యాంగిల్ అన్నట్టుగానే. ఓకే, క్యాబిన్లోకి ఇది వేరే సైడ్ వస్తుంది. ఇదేంటే బాబు, ఈ సైడ్ నుంచి ఇప్పుడు బ్రేక్స్ అనేది అప్లై చేసుకోవాలి. ఫుల్ సర్వీస్ ఇప్పుడు రిలీజ్. ఇప్పుడు ఇది గేర్ అన్నాం కదా, రివర్స్ అండి న్యూట్రల్. అంటే ఇలా చేసుకోకపోతే ఇక్కడ వేరే సైడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి కానీ పవర్ కానీ ఇలాగ లాగితే, ఇప్పుడు ఏదైతే లోకమోటివ్ ఉన్నాయి కదా ఈ సైడ్కే మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ట్రైన్. అయినా ఒక విషయం, నేను హారర్ చూడటం మర్చిపోయాను. ఇది ఇప్పుడు ఇక్కడ గేట్ కనిపిస్తుంది, ఇది లైట్స్, ఇవి హెడ్ లైట్స్ ట్రైన్ది, కానీ ఆన్ అవ్వు, కంట్రోల్ కాలేదు. ఇంకా ఇదిగోండి ఇక్కడ నుంచి ట్రైన్ అది స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఇంకా ఇది ఉంది కదా, ఇది డిస్ప్లే అనేది చూపిస్తుంది ఎఫ్పి, అదే పవర్ అది ఎంత ఉంది, బ్యాటరీ లెవెల్ ఎంత ఉంది వచ్చి. ఇంకా ఇప్పుడు సైడ్ అనేది ఇప్పుడు ఎక్కడ స్విచ్చెస్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఎలక్ట్రానిక్ డివైజెస్కి సప్లై ఇచ్చే స్విచ్చెస్. హారన్ వినండి. ఇప్పుడు సెకండ్ హారన్. వచ్చే బ్రేక్స్ అనేది అప్లై, ఇది డైనమిక్ బ్రేక్స్ అని అదే అప్లై అవుతుంది, అందుకే ట్రైన్ స్టార్ట్ అవ్వట్లేదు ఎందుకని అనుకుంటున్నాను. ఇదిగోండి 12% అనేది అవుతుంది దీనికి. బ్యాక్ సైడ్ వస్తున్నాయి కూడా, ఓకే ఇప్పుడు స్పీడ్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే ముందుకు వెళ్ళిపోవాలి బాగా.
చాలా బాగా రియలిస్టిక్‌గా ఉంది గైస్ ఇదైతే. ఈ గేమ్ అనేది. ఓకే. ఇదిగోండి. ఇ హ్మ్. ఇదిగోండి ఈ లైన్ నుంచే వస్తుంది మన బండి. 100% చేశాను. చూస్తున్నారా ఎంతలా స్మోకో? హార్న్ అనేది వినిపించట్లేదు. చాలా దూరంగా. ఇప్పుడు స్లోగా వినిపిస్తుంది. దీని మ్యాక్సిమం స్పీడ్ టోటలీ 70. బ్రేక్స్ అప్లై చేసుకోండి. అబ్బా, ఇంకా ఇది స్విచ్చింగ్ పాయింట్కి దీనికి చాలా బాగానే బ్రేక్స్ తీసుకుంది బాగానే. ఇదిగోండి అక్కడ దూరంలో ఒక గూడ్స్ బండి వెళ్తుంది. అక్కడ చాలా దూరంలో. ఇప్పుడు వీటిని ఇంకా కాస్త ముందుకు తీసుకోవద్దు బండి, ఎందుకంటే అక్కడ దూరంలో ఉన్న గూడ్స్ బండిని తీసుకోవాలి. ముందుకు వెళ్ళాలి ఇంకా. ఇది సెకండ్లో అరే డీరెల్మెంట్ అయిపోయింది అయితే ఇక్కడైతే. డీరెల్మెంట్ అనేది కాస్ట్ అయింది ఫస్ట్ వీడియోలో మీద. అదండి ట్రైన్ మొత్తం అంతా పట్టాలు తప్పాలి. దాని తర్వాత నెక్స్ట్ చేసే ప్రాసెస్కి నో ప్రాబ్లం. ఎలాగో ఇంకా 3 లోకోమోటివ్స్ ఉన్నాయి మన దగ్గర. అరే కప్లింగే ఇక్కడ ఊడిపోయింది ట్రైన్ది. అదండి ఇది ఇంకా బాగా సైడ్కి వెళ్ళింది. ఇది ఏదైతే డీరైల్మెంట్ అయింది కదా ఈ లోకోమోటివ్, ఇంకా కాస్త పవర్ అప్లై చేసేద్దాం. అప్పుడు ఇంకా దూరంగా వెళ్ళిపోతుంది కదా. ఎస్ గైస్, ఇప్పుడు అవుతుందేమో చూడాలి. ఫస్ట్ వీడియోలోనే ఇలాగ అయ్యింది, అయినా చాలాసార్లు అవుతూ ఉంటుంది ఇది. రైట్, బ్రేక్ సప్లై. ఇప్పుడు లోకల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. దాని తర్వాత ఇక్కడికి ఇది ఏదైతే లోకోమోటివ్ డీరైల్డ్ అయ్యింది కదా, అయినా ఆ రోజు కూడా ఇది ట్రక్ గేమ్ ఆడాం కదా, ఆ రోజు కూడా అంతే. ఆ బండిది డీజిల్ అయిపోయింది. లైట్గా హ్యాంగ్ అయిపోతుంది అది. ఇదిగోండి ఇప్పుడు డీకపుల్ చేస్తాను. ఎంటర్ లోకోమోటివ్ ఆప్షన్లో రావట్లేదు.
ఈ లోకోమోటివ్ ఆటోమేటిక్గానే సైడ్కి వెళ్ళిపోతుంది. కానీ ట్రాక్స్ నుంచి లైట్గా దూరం వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ లోకోమోటివ్ అది చేసేటప్పుడు మళ్ళీ డీరేజ్మెంట్ కాస్ట్ చేస్తుంది. బాగా ఏమవుతుంది ఎందుకంటే రియలిస్టిక్ ఏంటంటే చిన్న చిన్న గ్రాఫ్ అనేది ఇప్పుడే ఉంటాయి కానీ అది అక్కడ దూరంలో 2 బళ్ళు క్రాస్ మళ్ళంటిదే లోకోమోటివ్. ఈ గేమ్లో ఒక చిన్న గేమ్ని డెవలప్ చేయాలేమో ఐ థింక్. అదేంటంటే ఒక్క నిమిషం ఇక్కడ నుంచి కాదు, ఈ సైడ్ నుంచి చూసుకున్నాను. లోకోమోటివ్ నుంచి చాలా మంచివి తిరిగి ఇక్కడే ట్రాక్స్ దగ్గర ఉంది కరెక్ట్గా. ఇది ఎలాగొస్తుందో తెలీదు. ఓకే తిరిగి మళ్ళీ ట్రాక్లోకి వచ్చింది ఇది. సరే స్లోగా వచ్చేసిందండి. బా ఈ లోకోమోటివ్ కూడా డీరైల్ అవ్వకూడదు. అయినా ఒక్క నిమిషం, ఈ ఆప్షన్ అనేది మర్చిపోయానే. ఎలాగే ఈ లోకోమోటివ్ ఎంటర్ అవ్వచ్చు కదా, ఆ లోకోమోటివ్ కూడా ఒక లైట్గా మనమే సరిపోవచ్చు. ఏంటి పవర్ పెంచి పవర్ తగ్గించంటే ఇంకా కదులుతుంది కదా ఇది. కానీ పట్టాలంటే తక్కువ. అవును, మీరు అనుకున్నట్టుగానే ఇది తిరిగి పట్టాలతో వస్తుంది. ఇదండి ఇప్పుడు ఒక చిన్న ట్రిక్. అమ్మమ్మ తిరిగి ఇక్కడికే వస్తుందా? అయితే ఒక్క నిమిషం దీన్ని కంట్రోలింగ్ తెలుసుకోండి. ఎస్ గైస్, ఇప్పుడు సైడ్కి తప్పుకుంటుంది బండి. చూడాలి ఎలాగవుతుంది. హాయ్ బండి ఎగిరిపోయింది. ఒక్క నిమిషం బ్రేక్స్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పట్టాలకి ఎక్కిందా అర్థం కావట్లేదు ఆ విషయమే. ఎక్కితే నో ప్రాబ్లం గైస్, అప్పుడు మళ్ళీ కపుల్ చేసుకోవచ్చు. అరే వా గైస్, ఇది ఎప్పుడు అవ్వలేదు. అంటే నేను మీకు ప్రాక్టికల్ చూపించే ముందు ఆడేవాడిని చాలాసార్లు, ఇది ఎప్పుడు అవ్వలేదు. వా అయితే ఇప్పుడు నో ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ వాటికే కనెక్ట్ చేసుకోవచ్చు, కపుల్ చేసుకోవచ్చు ఇప్పుడు బండి.
అయినా ఆ సైడ్ నుంచి సరిగ్గా కనిపించదు ఏమో, అందుకే ఇలాగే ఇప్పుడు. ఎందుకంటే అక్కడ డోర్ అవన్నీ ఉంది కదా, అప్పుడు విజన్ అనేది కరెక్ట్గా క్లియర్గా ఉండదు. ఇదే ఒక ప్రాబ్లం. స్లో చేసుకోండి, స్లో చేసుకోండి బండి. ఎందుకంటే చెప్పాను కదా, అంటే కప్లింగ్ అప్పుడు గట్టిగా సౌండ్ వస్తుంది అనేసి. ఇది నిజంగానే చెప్తున్నాను గైస్, ఎప్పుడే ఇలాగ అవుతుంది. ఇక్కడే ఎక్కువగా డీరైల్మెంట్ అయ్యేది, ట్రాక్ స్విచ్చింగ్ పాయింట్ నుంచి ప్రాబ్లం. ఇప్పుడు మన ట్రైన్కి ఉన్న ప్రాబ్లం కూడా అదే అయ్యింది, ట్రాక్ స్విచ్చింగ్ పాయింట్లోనే. లేట్ అవుతుంది, ఇప్పటికే 21 minutes అవుతుంది మన ఆడి. గట్టిగా పవర్ వేసేయాలి కదా దీనికైతే. అమ్మా 100%కే వెళ్ళిపోయింది ఓకే ఒకసారిగా. ఎప్పుడు స్పీడ్గా వస్తుంది, స్లో స్లో. ఇదిగోండి స్లోగా కప్లింగ్ చేసుకోండి. ఫుల్గా ముందుకెళ్ళిపోతున్నావు. ఒక నిమిషం స్విచ్చింగ్ పాయింట్, సరేలే నో ప్రాబ్లం. ఇవి ఎలాగో ముందుకెళ్తాయి కదా, నో ప్రాబ్లం. ఇప్పుడు రివర్సల్ని న్యూట్రల్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవాలి, ట్రైన్ స్టాప్ చేసి. ఎగ్జిట్ అయిపోయాం. గైజ్ ఇప్పుడైతే నాకు ఒక అర్జెంట్ పని పడింది. ఇది ఓన్లీ చిన్న పార్ట్ అన్నట్టుగానే, ఇది గేమ్ మళ్ళీ సేవ్ అవ్వదు. కావాలంటే రేపు మార్నింగ్, ఈరోజు డీజిల్ది చూపించాను కదా, రేపు ఇది ఈఎంయు అనే ట్రైన్ని చూపిస్తాను. లోకల్ ట్రైన్ అంటారు బయట లాంగ్వేజ్లో. అయితే దాన్ని రేపు చూపిస్తాను. బాయ్. ఒకవేళ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వేరే గేమ్ ఏదైనా మీకు చూపించాలంటే చెప్పండి, చూపిస్తాను నేను మీకు. బాయ్, గుడ్ నైట్.